బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ప్రీ ఎంట్రీ. హాయ్ సురేష్ గారు. స్వర్ణ గారు ఎలా ఉన్నారు? సువర్ణ గారు. సువర్ణ యా గారు గీరు వద్దు సార్. సువర్ణ. నేను మీరు పిలవగానే స్వర్ణ యుగం స్టార్ట్ అయిపోయిందనే ఫీలింగ్ వచ్చింది నాకు. అబ్బా ఎందుకంటే మంచి స్మైల్, మహాలక్ష్మి లాంటి ఒక వర్చస్సు, తేజస్సు, పాజిటివ్ మాటలు. సో ఐ రియలీ థాట్ మధ్య చాలా ఇంటర్వ్యూలకు నో చెప్పాను, బట్ మీకు ఎందుకు చెప్పలేకపోయాను కాబట్టి మొత్తానికి వల వేసి పట్టేశారు. నేను ఐఎమ్ రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సువర్ణతో సరదాకి వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా షో డిస్ప్లే అవుతుంది చూడండి, మొత్తం అంతా సరదా అనమాట. వెరీ గుడ్. అండ్ ఈ రోజు ఇంటర్వ్యూలో డబుల్ ఎస్లు. అవును మరి సురేష్. yes. సో ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ సూపర్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తదాస్తు. మీరు తదాస్తుగా అన్నారు కాబట్టి, ఎందుకంటే నాకు మీరు లోపలికి స్టూడియోకి ఎంటర్ అవ్వగానే గెస్ట్లు అందరూ వస్తారు, నేను నార్మల్గా అందరినీ తీసుకొస్తాను చూస్తాను, బట్ మీరు ఫస్ట్ అడుగు పెట్టేటప్పుడే స్టూడియో లోపలికి వచ్చేటప్పుడే మీరు అలా ఒకసారి బ్లెస్సింగ్ చేసుకుని ఆ గడపని ఇలా దండం పెట్టుకుని లోపలికి వచ్చారు. నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సురేష్ గారు. చాలా మందికి కొంతమందికి తెలియదు, ఇప్పుడు ఏంటంటే కొన్ని పద్ధతులు అవన్నీ కూడా ఎవరు పాటించట్లేదు నవేడేస్. చాలా మంది మా జనరేషన్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా వచ్చారు కదా, ఒక రెండు మాటలు చెప్పండి, మీరు ఎందుకు అంత ఎమోషన్ తో ఫస్ట్ ఒక స్టార్ట్ అయింది? అంటే మనం పని చేసే ప్రతి చోటు ఒక దేవాలయం కింద లెక్కన. సో అది ఒక ఇంటర్వ్యూ కానివ్వండి, ఒక ఫోటో షూట్ కానివ్వండి, ఒక ఫిల్మ్ షూటింగ్ కానివ్వండి, నాకెందుకో ఒక దేవాలయం కింద. ఎందుకంటే మనం పని చేస్తున్నాం, మనం ప్రాపర్గా ప్రజెంట్ చేసుకోవాలి, మనం జనానికి మనం విలక్షణగా క్రమశిక్షణగా మాట్లాడాలి. సో వాళ్ళకి ఏదైనా మంచి మనం చెప్పే 4 మాటల్లో ఒక మాట అయినా కొంచెం హృదయానికి అత్తుకోవాలి, ఒక మాట అయినా వాళ్ళకి ప్రయోజనం చేయాలి, ఒక మాట అయినా వాళ్ళు నేను చేస్తే బాగుండని అనిపించాలి. సో అలా సో ఐ ఫీల్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై వర్క్. అండ్ వర్క్ ఇస్ వర్షిప్. సూపర్. నేను కొంతమందిని చూశాను సార్, మేకప్ వేసే వాళ్ళకి దండం పెడతారు, ఆ మేకప్ మెటీరియల్కి దండం పెడతారు, ఫస్ట్ మనం క్లాప్ కొట్టేటప్పుడు సినిమా స్టార్ట్ అయ్యే ముందు కెమెరాకి దండం పెట్టుకుంటాం. అంటే మనకి ఫుడ్ ఇదే కాబట్టి ఇదే మనం దేవుడిగా భావిస్తాం, ఒక రకంగా చాలా భక్తితో ఉంటాం. కొన్ని ఇండస్ట్రీకి తెలియని వాళ్ళకి ఇవి తెలియదు. వీటి గురించి ఇది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను బాగా కనపడుతున్నందుకు ఇవన్నీ కారణం అవుతున్నాయే అనే ఒక బేసికలీ ఇట్స్ ఆల్ కమింగ్ ఫ్రమ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఏదైనా సరే 108 సార్లు జపం చేయడం కంటే ఒక 3 సార్లు థ్యాంక్ యూ చెప్తే దానికి ఇంకా పవర్ ఎక్కువ అంటారు. ట్రూ సార్. వెరీ ట్రూ. గ్రాటిట్యూడ్. పొద్దున్న లేవగానే నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, నా హెల్త్ బాగానే ఉంది, నాకు ఒంట్లో ఎనర్జీ కనపడుతోంది, సో థ్యాంక్ యూ అంటే చాలు, ఆ రోజు పూజ చేసుకున్నట్లు లెక్క. యు ఆర్ గ్రేట్ఫుల్ టు నేచర్, యు ఆర్ గ్రేట్ఫుల్ టు ది ఎన్వైరన్మెంట్, టు ది వరల్డ్ ఫర్ గివింగ్ యూ దట్ ఎనర్జీ, ఫర్ గివింగ్ యూ లైఫ్, ఫర్ గివింగ్ యూ ద ఎబిలిటీ టు హ్యాండిల్ ద డే. సో థ్యాంక్స్ కంటే పెద్ద ప్రేయర్ వేరే ఏమీ లేదు. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ థ్యాంక్ యూ. సో మేకప్ వేసుకోగలుగుతున్నానే థ్యాంక్ యూ, ఈ మేకప్ వల్లనే అందంగా కనపడుతున్నానే థ్యాంక్ యూ, ఏమండి నన్ను బాగా చూపిస్తున్నారే థ్యాంక్ యూ, అయ్యో ఈ స్టూడియోలో నన్ను కూర్చోబెడుతున్నారే, ఇంకా నన్ను పిలుస్తున్నారే ఇంత ముసలోడైనా అన్నదానికి థ్యాంక్ యూ. సో ఎలా అయినా తీసుకోవచ్చు. సో గ్రాటిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు, ఓం నమ శివాయ. అంటే టోటల్ గా మీరు శివుడి డివోటీయా సార్? లేదు, కంప్లీట్ శివుడి డివోటీ. అండ్ నేను ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక చిన్న ఐరావతం టైప్లో ఉండేవాడిని. అది ఎందుకంటే నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, నాకు నడుము ప్రాబ్లం అయింది. ఇంతకుముందు ఫైట్లో జరిగిన ఒక విషయం ప్రాబ్లం పెద్దదై అది L4 L5 డిస్క్ రిమూవ్ చేసే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత ఐ హ్యాడ్ అ హార్ట్ ఆపరేషన్. సో ఇట్లా చాలా హెల్త్ ఇష్యూస్, షుగర్ ఎక్కువైంది, బీపీ ఎక్కువైంది, లాట్ ఆఫ్ స్ట్రెస్. సో ఇవన్నీ నేను అనుభవించేటప్పుడు నాకు లైఫ్ ఇంతే కదా, ఇదే కదా లైఫ్ అనుకున్న టైంలో నాకు ఐ హ్యాడ్ అన్ ఎపిఫనీ అంటే అది ఒక కళలో వచ్చిన మ్యాటర్ అనుకోవచ్చు, లేకపోతే కూర్చొని నేను ధ్యానం చేసేటప్పుడు వచ్చిన ఒక థాట్ అనుకోవచ్చు, లేకపోతే మెడిటేషన్ చేసేటప్పుడు వచ్చిన ఒక థాట్ అనుకోవచ్చు. నాకు ఎందుకో శివుణ్ణి నమ్ముకుంటే నా జీవితం మారిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే. సో దాంతో శివారాధన స్టార్ట్ అయింది. శివారాధన తర్వాత నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది.